పాలిసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సెట్స్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సెట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ చూస్తే కనుక జనరల్‌గా సెట్ డెఫినిషన్ మీద కానీ, టైప్స్ ఆఫ్ సెట్స్ మీద కానీ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ అనే దాని మీద కానీ, వెన్ డయాగ్రామ్స్ అండ్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ ఈ టాపిక్స్ నుంచి జనరల్‌గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మనం ఏం చేద్దామంటే ఈ అన్ని టాపిక్స్‌ని కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. అట్ ద సేమ్ టైమ్ లెట్ us సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ from old Polyset question papers so that you will be in a position to answer the questions better. Okay? In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Sets chapter ni మనం 2 వీడియోలో కవర్ చేస్తున్నాం. ఈ వీడియోలో we are going to learn about definitions of set, types of sets, number of elements of a set, etc. Okay? First of all, set అంటే ఏంటి? A well-defined collection of objects or ideas is known as a set. ఓకే, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అంటే ఏంటి, ఎలా చెప్పగలుగుతాం? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అంటే వీ హ్యావ్ ఎ క్రైటీరియా ఫర్ దట్. ఆ క్రైటీరియా ఏమని చెప్తుందంటే ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్ షుడ్ హ్యావ్ ఎ కామన్ ఫీచర్ ఆర్ ప్రాపర్టీ. ఓకే, ఏవైనా ఎలిమెంట్స్ తీసుకుంటే ఆర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ దే షుడ్ హ్యావ్ ఎ కామన్ ఫీచర్ ఆర్ ప్రాపర్టీ. దట్ ఈస్ వన్ క్రైటీరియా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ it should be possible to decide whether any given object belongs to the given set or not. Okay, ఇవి రెండు క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనేది ఉంది. ప్రైమ్ నెంబర్స్ అనగానే మీకు తెలుసు 2, 3, 5, 7 అండ్ సో ఆన్, రైట్? ఈ కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనేది వెల్ డిఫైన్డ్ కలెక్షనా కాదా అనేది ఎలా చెప్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ దీస్ టూ ఆర్ సాటిస్ఫైయింగ్ ఆర్ నాట్. First one is all the objects should have a common feature or property. Common feature ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ప్రైమ్ నెంబర్ అవ్వడం. ప్రైమ్ నెంబర్ అయిందని ఎలా చెప్తాం? ప్రైమ్ నెంబర్స్కి ఫ్యాక్టర్స్ చూస్తే కనుక యూ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. పి అనే ప్రైమ్ నెంబర్ ఉందనుకోండి, దానికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటంటే నెంబర్ 1 అండ్ ద పి ఇట్ సెల్ఫ్. 2 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 2. 3కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 3, రైట్? 5కి ఫ్యాక్టర్ ఏంటి? 1 అండ్ 5. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది తీసుకున్నాం అనుకోండి, ప్రైమ్ నెంబర్ కాదు, దీని ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 1, 2 అండ్ 4, రైట్? అంటే ప్రైమ్ నెంబర్స్కి యూ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అది ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ సాటిస్ఫై చేసే ఏ నెంబర్స్ అయినా కానీ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి, రైట్? అండ్ ఇట్ షుడ్ బి పాసిబుల్ టు డిసైడ్ వెదర్ ఎనీ గివెన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆర్ నాట్. మీకు ఒక నెంబర్ ఇచ్చారనుకుందాం, 16 అనే నెంబర్, అది ప్రైమ్ నెంబర్ కలెక్షన్లోకి వస్తుందా లేదా అనేది మనం జస్ట్ చూడగానే చెప్పగలం. ఎలా అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేయాలి. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ 8, 16 ఆర్ ద ఫ్యాక్టర్స్. బట్ ఒకసారి ఎప్పుడైతే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయని తెలిసిపోయిందో, 3 అండ్ మోర్ దాన్ 3, యూ కెన్ సింప్లీ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అర్థమైంది కదా? ఈ రెండు సాటిస్ఫై చేయగలుగుతుంది కాబట్టి కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనేది ఒక సెట్. అర్థమైందా మీకు? కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఓవెల్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఓవెల్స్ చూస్తే కనుక ఏఈ, ఐ, ఓ అండ్ యు, రైట్? ఏవైనా వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ తీసుకుంటే కనుక అవి ఈ 5 లెటర్స్ ఏదో ఒక లెటర్తో స్టార్ట్ అవుతుంటే అలాగ వచ్చిన వర్డ్స్ కలెక్షన్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ కలెక్షన్ ఇది. ఇది సెట్ అవుతుందా అంటే ఎస్, బికాస్ ఫస్ట్ లెటర్ హ్యాస్ టు బీ ఫ్రమ్ ఏఈఐఓయు. అంటే ఒక ప్రాపర్టీ ఉంది. ఏఈఐఓయుల్లో ఫస్ట్ లెటర్ ఏ వర్డ్ తీసుకున్నా కానీ ఫస్ట్ లెటర్ ఏఈఐఓయుల్లో ఏదో ఒక దాంట్లో ఏదో ఒక లెటర్గా వచ్చేది ఉంటే అవి ప్రాపర్టీ, రిక్వైర్డ్ ప్రాపర్టీ. అండ్ మనకి ఏదైనా వర్డ్ ఇచ్చారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ డిసైడ్ అని ఇచ్చారనుకుందాం, ఇట్ స్టార్ట్స్ విత్ డి. సో మనం సింపుల్గా చెప్పేయచ్చు ఈ పర్టికులర్ కలెక్షన్లో పడదు అని, రైట్? అంటే ఇది కూడా ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, దట్స్ వై ఇట్ ఈజ్ ఎ సెట్. అర్థమైంది కదా? నౌ ఐ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్. కలెక్షన్ ఆఫ్ టాల్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్. ఓకే,
మీ క్లాస్లో లెట్స్ సే 30 పీపుల్ ఉన్నారు. పీపుల్ ఆర్ ఫ్రమ్ 4 feet to 6 feet హైట్ ఉన్నారు అనుకుందాం. టాల్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ అనేది చెప్పమన్నారంటే ఎవరు టాల్ స్టూడెంట్స్ అని చెప్పాలి మనం? 5 feet ఉన్న వాళ్ళు టాల్ స్టూడెంట్సా? 5.5 feet అండ్ అబోవ్ ఉన్న వాళ్ళని టాల్ స్టూడెంట్స్ అనాలా? 4 feet అండ్ అబోవ్ ఉన్న వాళ్ళని టాల్ స్టూడెంట్స్ అనాలా? సో దిస్ ఈజ్ నాట్ క్లియర్, రైట్? సో కామన్ ఫీచర్ ఆర్ ప్రాపర్టీ అనేది క్లియర్గా లేదు. సెకండ్ థింగ్ ఈజ్ మనకి ఒక స్టూడెంట్ పేరు ఇచ్చారనుకోండి, అతను టాల్ స్టూడెంటా కాదా అనేది చెప్పలేము. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద క్రైటీరియా, రైట్? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఫీచర్. అందు గురించి ఇట్ ఈస్ నాట్ ఎ వెల్ డిఫైన్డ్ collection of objects or well defined collection of people. That's why it is not a set, right? Instead, if you are given another statement like this, collection of students in your class who are taller than 5 feet 6 inches. మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పేయగలరు 30 స్టూడెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టూడెంట్స్ ఆర్ టాలర్ దాన్ 5 feet 6 inches అనుకోండి. ఆ 5 people నేమ్స్ రాస్తే కనుక అది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ పీపుల్, రైట్? సో ఇట్ సాటిస్ఫైస్ బోత్ ద రిక్వైర్మెంట్స్. అందు గురించి అది సెట్ అవుతుంది. అర్థమైందా మీకు? ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ ఇన్ ద ప్రీవియస్ కేస్, బట్ ఇప్పుడు ఎప్పుడైతే 5 feet 6 inches కన్నా టాలర్ అన్న వాళ్ళని టాల్ స్టూడెంట్స్ అని నేను పిలుస్తానని చెప్పాను, ఇట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. దట్స్ వై ఇట్ ఈస్ ఎ సెట్. అర్థమైంది కదా? ఇప్పుడు నేమింగ్ కన్వెన్షన్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్ అండ్ కొన్ని డెఫినేషన్స్ రిలేటెడ్ టు సెట్స్ గురించి నేర్చుకుందాం. హియర్ వీ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, పారలోగ్రామ్ అని రాసాం, రైట్? వీటిని ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ అంటాం. ఇక్కడ బి అనేది ఉంది కదా, బి అనేది సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. మీరు చూస్తే కనుక ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ 4 sides ఉంటాయి, రైట్? 4 sides అండ్ 4 angles. అలాంటి వాటిని ఏమంటాం? క్వాడ్రిలేటరల్స్ అంటాం. సో బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అని చెప్పొచ్చు మనం, రైట్? నా లెట్స్ రైట్ అనదర్ సెట్. టీ అనేది ఒక సెట్ ఉంది, దాంట్లో ఎలిమెంట్స్ చూస్తే కనుక ట్యూస్డే అండ్ థర్స్డే అని ఉన్నాయి, రైట్? సో యూ కెన్ సే దట్ టీ ఈజ్ ఎ సెట్ ఆఫ్ డేస్ ఇన్ ఎ వీక్ స్టార్టింగ్ విత్ లెటర్ టీ. డేస్ ఇన్ ఎ వీక్ అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇలా సండే వరకు ఉంటాయి, రైట్? అందులో మనకి టీ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెట్గా రాస్తే వచ్చింది టీ అనే సెట్. అర్థమైంది కదా? మీరు చూస్తే కనుక నేమ్స్ ఆఫ్ ద సెట్స్ జనరల్గా అప్పర్ కేస్ లెటర్స్ వాడతారు. ఇక్కడ చూస్తే బి అన్నాం, క్యాపిటల్ బి వాడాం. టీ అన్నాం, క్యాపిటల్ టీ వాడాం, రైట్? అలాగే నేచురల్ నెంబర్స్కి సెట్గా రాసామనుకోండి ఎన్ వాడతాం. జెడ్ వాడితే ఇంటీజర్స్ని సెట్గా రాసినట్టు, క్యూ వాడితే రేషనల్ నెంబర్స్, ఆర్ వాడితే కనుక రియల్ నెంబర్స్. జనరల్గా వాడే నేమింగ్ కన్వెన్షన్ అలా ఉంటుంది. అదర్వైజ్ మనకి ఆర్బిటరీ సెట్ స్కేట్ల కన్నా ఏబిసి XYZ అని నేమింగ్ వాడుకోవచ్చు, రైట్? ఆ పర్టికులర్ కేసులో కూడా మనం క్యాపిటల్ లెటర్సే వాడతాం. ప్లీజ్ నోట్ దిస్, అప్పర్ కేస్ లెటర్స్ మాత్రమే వాడతాం, ఓకే? ఎప్పుడైనా సెట్ అనే దాన్ని మనం డినోట్ చేయాలంటే సెట్ అని, ఇప్పుడు సెట్ బి ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అని చెప్పాం, రైట్? అలా చెప్పకుండా సెట్ అని డైరెక్ట్గా అర్థం అవ్వాలి జనాలకి అంటే కనుక వీ రైట్ లైక్ దిస్, కర్లీ బ్రాకెట్స్ మధ్యలో యూ రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్. ఇలా రాస్తే ఆటోమేటిక్గా పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ సెట్స్, ఓకే? ఇక ట్యూస్డే, థర్స్డే అనేవి ఉన్నాయి కదా, ఈ టీ అనే సెట్లో ఎలిమెంట్స్ అని చెప్పాం ఆల్రెడీ, రైట్? ట్యూస్డే అండ్ థర్స్డే అనేవి ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ టీ, రైట్? కొన్నిసార్లు మనం ఇలా కూడా చెప్తాం, ట్యూస్డే బిలాంగ్స్ టు సెట్ టీ. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే అనేది ఇట్ బిలాంగ్స్ టు సెట్ టీ, ఓకే? బిలాంగ్స్ టు సింబల్ ఏంటి? ఇది కదా, రైట్? సో యూ కెన్ సే దట్ ట్యూస్డే బిలాంగ్స్ టు సెట్ టీ. సెట్ టీ అనేది జనరల్గా క్యాపిటల్ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం, రైట్? సెట్ నేమ్. అండ్ ట్యూస్డే అనేది ఎలిమెంట్. ట్యూస్డే అనే ఎలిమెంట్ ఇట్ బిలాంగ్స్ టు సెట్ టీ. థర్స్డే బిలాంగ్స్ టు సెట్ టీ, రైట్? బిలాంగ్స్ టు సింబల్ ఆల్రెడీ చూశారు కదా, థర్స్డే బిలాంగ్స్ టు సెట్ టీ. ఫర్ ఎగ్జాంపుల్ మండే అనేది ఉంది, మండే డస్ నాట్ బిలాంగ్ టు సెట్ టీ, రైట్? మండే అనేది సెట్ టీలో ఎలిమెంట్ కాదు. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ నాట్ స్టార్టింగ్ విత్ లెటర్ టీ.
రైట్. డస్ నాట్ బిలాంగ్ టు సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మండే డస్ నాట్ బిలాంగ్ టు సెట్ టీ. అర్థమైందా? నేమింగ్ కన్వెన్షను, డెఫినిషన్స్. బిలాంగ్స్ టు ఎప్పుడు వాడతాం, డస్ నాట్ బిలాంగ్ టు ఎప్పుడు వాడతాం, ఎలిమెంట్స్ అంటే ఏంటి, సెట్ని జనరల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం. ప్లీజ్ నోట్ ఆల్ దిస్. లెట్ us now learn about writing sets in roster form. మనం ఇంతకుముందు చెప్పుకున్న సెట్స్ అనేవి జనరల్గా ఇలా ఎలిమెంట్స్ని కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాస్తామని, రైట్. ఇక్కడ ఈ సెట్ వి అనేది చూస్తే కనుక ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఓవల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, రైట్. ఏఈఐఓయు అనేవి ఎలిమెంట్స్గా ఉన్నాయి. ఏఈఐఓయు అనేవి దీస్ ఆర్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, రైట్. వాటిని సెట్గా రాసాం ఇక్కడ. ఆ సెట్కి పేరేం పెట్టాం, వి అని పెట్టాం. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ వి ఆర్ రిటెన్ ఇన్ బిట్వీన్ కర్లీ బ్రాకెట్స్. మీరు చూస్తే ఇలా కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాస్తే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్, దాన్ని రోస్టర్ ఫామ్లో రాసినట్టు అని చెప్తాం మనం. దిస్ ఈస్ కాల్డ్ రోస్టర్ ఫామ్ ఆఫ్ రైటింగ్ సెట్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రోస్టర్ ఫామ్లో రాసినప్పుడు ద సేమ్ ఎలిమెంట్ రిపీటెడ్గా రాయం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 1 2 3 4 ఇలా నెంబర్స్ ఉన్నాయి, కలెక్షన్. దీన్ని రోస్టర్ ఫామ్లో రాయమన్నారనుకోండి, యూ డోంట్ రైట్ 1 2 టైమ్స్, ఓన్లీ వన్స్ వీల్ రైట్. అర్థమైందా? ఇది రోస్టర్ ఫామ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ collection of numbers. Please note this. A set of prime numbers less than 13 అని ఉంది. ఓకే, మనకు ప్రైమ్ నెంబర్స్ అనగానే 2 3 5 7 11 13 అండ్ సో ఆన్ అని తెలుసు, రైట్. వీటిలో ఇప్పుడు వీ హ్యావ్ టు రైట్ దమ్ ఇన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో రాయాలంటే ఏమేమి ఎలిమెంట్స్ని కర్లీ బ్రాకెట్స్ మధ్య రాయాలి, 2 నుంచి 11 వరకు. ఎందుకంటే లెస్ దాన్ 13 అంటున్నారు, 13ని ఇంక్లూడ్ చేయకూడదు, రైట్. లెట్స్ రైట్ దాట్. P is the set name, that is equal to set of elements 2 3 5 7 and 11. P is a set of elements 2 3 5 7 and 11. This is a set of prime numbers less than 13, right. The name అని చెప్తున్నాం, set P of prime numbers less than 13 is now written in రోస్టర్ ఫామ్ అని చెప్తున్నాం, రైట్. రోస్టర్ ఫామ్ అంటే అర్థమైంది కదా. లెట్ us now quickly recall about writing sets in set builder form. మనం ఇంత ముందు చూసాం, సెట్ ఆఫ్ ఓవల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ is written as V equal to the set containing elements A, E, I, O, U, రైట్. దీన్ని రోస్టర్ ఫామ్లో రాసినట్టు, రైట్. సెట్ ఆఫ్ ఓవల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని రోస్టర్ ఫామ్లో రాస్తే ఇలా వచ్చింది. నౌ వీ వాంట్ టు రైట్ దిస్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తామంటే, వి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఓవల్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకే, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, ఎక్స్ రాయాలి, కాలన్, ఎక్స్ ఈజ్ ఎ ఓవల్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకే, ఇలా కాకుండా కొన్నిసార్లు కాలన్ బదులు స్లాష్ వర్డ్ కూడా రాస్తాం. వి is a set of elements x such that x is a vowel letter in the English alphabet. అర్థమైంది కదా. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాసినట్టు. మనకి ఇక్కడ రోస్టర్ ఫామ్లో ఇస్తే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చాం. అండర్స్టూడ్? ఏమని చదువుతున్నాం గుర్తుపెట్టుకోండి. వి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ వవల్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకే, లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 13, దాన్ని మనం రోస్టర్ ఫామ్లో ఇలా రాసాం, రైట్. P ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 3 5 7 and 11. ఓకే, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే P ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఎక్స్ కాలన్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 13 అని రాసి కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేయాలి, రైట్. లెట్స్ రైట్ దట్. P is a set of elements x such that x is a prime number less than 13. చూసారు కదా, P is a set of elements x such that x is a prime number less than 13. Understood? Let us now learn about types of sets. For example, మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు, రైట్ ద సెట్ B
in roster form. Set B definition ఏమని చెప్పారు? It is a set of elements x such that x is a natural number smaller than 1. మీకు natural numbers అనగానే గుర్తు రావాలి, these are the numbers used for counting objects, right? 1 2 3 4 5 and so on. సో natural numbers smaller than 1 ఉండే ఛాన్స్ ఉందా? 1 2 3 4 5 and so on ని natural numbers అంట. natural numbers లో there is no number called 0 or something, right? 1 కంటే smaller number లేనే లేదు. So since there is no natural number smaller than 1, what we can say is this particular set will have no elements, right? Set B లో ఎలిమెంట్స్ లేవు. ఎలిమెంట్స్ లేకపోతే రోస్టర్ ఫామ్లో ఎలా రాస్తాం? రోస్టర్ ఫామ్లో రాయడానికి మనం ఏమని చెప్పాం? కర్లీ బ్రాకెట్స్ ఇలా ఓపెన్ చేసి ఈ మధ్యలో ఎలిమెంట్స్ రాస్తామని చెప్పాం, రైట్? ఎలిమెంట్స్ ఏమీ లేవు. It means we have to write just bracket open and bracket close. This is the roster form for set B. ఎప్పుడైతే ఎలిమెంట్స్ లేవో దీన్ని ఏమంటామంటే empty set or null set or void set. Okay, a set containing no elements is called empty set, null set or void set. Please note this. ఇప్పుడు set B అనేది ఏంటి? empty set, రైట్? ఎంటీ సెట్ అన్నప్పుడు ఇలాగ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం రాయడం అనేది ఒక ఆప్షను. సమ్ టైమ్స్ వి యూజ్ ఏ లెటర్ ఫీ, గ్రీక్ ఆల్ఫాబెట్ ఫీ అనే దాన్ని కూడా వాడతాం. ఓకే, బి ఈజ్ అన్ ఎంటీ సెట్ అని ఇలా రాయొచ్చు, లేకపోతే బి ఈజ్ ఫీ అని కూడా రాయొచ్చు, రైట్? సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎంటీ సెట్ అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, let's say we have to write the set A. It is a set of elements x such that x is a natural number smaller than 10 in the roster form. మన దగ్గర సెట్ ఏ ఉంది, దాంట్లో ఎలిమెంట్స్ ఏంటంట? నేచురల్ నెంబర్స్ స్మాలర్ దాన్ 10. నేచురల్ నెంబర్స్ అనగానే మీకు గుర్తు రావాలి 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్, రైట్? 10 కంటే స్మాలర్ నేచురల్ నెంబర్స్ని ఎలిమెంట్స్గా రాయాలి. అంటే 1 నుంచి 9 వరకు నేచురల్ నెంబర్స్ రాయాలి, రైట్? నేచురల్ నెంబర్స్ స్మాలర్ దాన్ 10 అనగానే 1 2 3 4 5 6 7 8 9 వీటిని కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాస్తే we have set A in the roster form, right? Now మీరు చూడండి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 అంటే n of A equal to 9, right? Number of elements in the set A, that is equal to n of A equal to 9. 9 అనేది ఒక నెంబర్, రైట్? సో ఇలా కౌంట్ చేయగలిగినన్ని ఎలిమెంట్స్ ఉన్న సెట్ ఏదైనా ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటారు. అర్థమైందా? ద సెట్ హ్యావింగ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఆర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్. అంటే సెట్ ఏ అనేది కౌంట్ చేయగలిగినన్ని ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఎ ఫైనైట్ సెట్, రైట్? ఒకసారి మీకు ఫైనైట్ సెట్ అనేది ఉందంటే ఇన్ఫైనైట్ సెట్స్ కూడా ఉండొచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ దిస్ సెట్, సెట్ బి అనేది ఉంది. ఇట్ హ్యాస్ గాట్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ సో ఆన్. ఓకే, మీకు చూస్తే కనుక ఇవేంటి? దీస్ ఆర్ ద న్యాచురల్ నెంబర్స్. మీకు తెలుసు న్యాచురల్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్స్, రైట్? మీరు రాస్తూ కూర్చుంటే ఎన్ని రోజులు రాసినా రాస్తూనే ఉంటారు, రైట్? 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్ అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అని దాని మీనింగ్, రైట్? సెట్ బి హ్యాస్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మిలియన్ ఎలిమెంట్సా, బిలియన్ ఎలిమెంట్సా, ట్రిలియన్ ఎలిమెంట్సా, వి డోంట్ నో, రైట్? అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అలాంటి సెట్స్ని ఏమంటామంటే ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం. సో సెట్ బి అనేది ఇన్ఫైనైట్ సెట్. సో డెఫినేషన్ చూస్తే కనుక సెట్ కంటైనింగ్ అన్కౌంటబుల్ నెంబర్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. అర్థమైంది కదా? Let us now learn about subsets. Let us consider two sets. Set C, it has got elements 1 3 5, and set B, it has got elements 1 2 3 4 and 5. మీరు అబ్జర్వ్ చేయండి, సిలోని 1 ఉంది, బిలోని 1 ఉంది, రైట్? అంటే
1 belongs to set C and 1 belongs to set B, right? So C లోని 3 ఉంది and B లోని 3 ఉంది. అంటే we can say that 3 belongs to set C and 3 belongs to set B also, right? Then you see number 5, it belongs to both, right? మీరు చూస్తే కనుక సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉన్నాయి, అంతేకాకుండా బిలో కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ సి ఈజ్ ఇన్ సెట్ బి. ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ సే దట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ సి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. ఇలా ఉంటే కనుక మనం ఏమని చెప్తామంటే సెట్ సి అనేది బికి సబ్సెట్ అని చెప్తాం. ఓకే, అంటే సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉండి ఎక్స్ట్రాగా ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి బి అనేది బిగ్గర్ సెట్, రైట్? సి అనేది సబ్సెట్ అవుతుంది. అర్థమైందా? ఇట్ మీన్స్ సి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి. సబ్సెట్ సింబల్ ఏంటంటే ఇలా రాస్తాం, రైట్? సో ఐ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్, సి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి అని చదువుతాం ఇలా రాస్తే. నౌ లుక్ ఎట్ దిస్, నెంబర్ 2 ఈజ్ దేర్ ఇన్ బి బట్ సిలో లేదు, రైట్? యూ కెన్ సే దట్ 2 బిలాంగ్స్ టు బి బట్ 2 does not belong to C. Same is true with even 4, right? So but based on this you can say that every element of set B if you take, that is not an element of set C, right? Number 2 అనేది missing, number 4 అనేది కూడా missing, right? So every element of set B తీసుకుంటే కనుక it is not there, it is not present in set C. In this case we cannot say that set B is subset to C, right? It means B is not a subset to C. Not a subset అనే దాన్ని సింబాలిక్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. సబ్సెట్ సింబల్కి ఇలా గీత. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు ఇలా ఉంది, నాట్ ఈక్వల్ టుకి ఇలా గీతకి ఇస్తాం కదా, అలాగే వి డ్రా దిస్, రైట్? B ఈజ్ నాట్ ఏ సబ్సెట్ టు C. ఫర్ ఎగ్జాంపుల్ సిలో 1 3 5 ఉన్నాయి, ఏ అనే సెట్ ఒకటి ఉంది నా దగ్గర, అందులో కూడా 1 3 5 ఉన్నాయి అనుకోండి ఎలిమెంట్స్. ఓకే, దెన్ మీరు ఏమని చెప్పొచ్చు? సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ సి అనే చెప్పొచ్చు, రైట్? అట్ ద సేమ్ టైమ్ ఈ డెఫినేషన్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ సి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ కాబట్టి ఓకే, సి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు. అలా కాకుండా ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి మనకి A is a subset of C అని కూడా చెప్పొచ్చు, రైట్? ఎంప్టీ సెట్ ఉంది, ఇట్ హ్యాస్ గాట్ నో ఎలిమెంట్స్, రైట్? దాన్ని P అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాం, రైట్? P అనేది ప్లీజ్ నోట్ దిస్, ఆర్ ఎంప్టీ సెట్ అనేది ఇట్ ఈజ్ ఎ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. ఇట్ హ్యాస్ గాట్ నో ఎలిమెంట్స్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. అంటే P అనేది సెట్ ఏకి, సెట్ బికి, సెట్ సికి ఇలా ఏ సెట్ తీసుకున్నా దానికి సబ్సెట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం P ఈజ్ ఎ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ఎంప్టీ సెట్ అనేది ఇట్ ఈజ్ ఎ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. అర్థమైందా? ఏలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ అయినప్పుడు ఏ ఈక్వల్ టు సి అన్నాం, ఏ అనేది సి అనే సెట్కి ఈక్వల్ అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ ఫీ అనేది ఫీ అనే సెట్కి ఈక్వల్, అప్పుడు ఏమైంది? ఫీ ఈజ్ సబ్సెట్ టు ఫీ అయింది అండ్ ఏ ఈజ్ సబ్సెట్ టు సి అయింది, సి ఈజ్ సబ్సెట్ టు ఏ అయింది. అర్థమైందా? లెట్ us quickly recall Venn diagrams. For that let us consider a case. Say that we want to study various groups of people of our country. మన కంట్రీలో చాలా రకాల గ్రూప్స్ ఉంటారు, అందులో మనం కన్సిడర్ చేస్తుంది ఏంటంటే ఫార్మర్స్ గ్రూప్, స్టూడెంట్స్ గ్రూప్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రైట్? కంట్రీలో ఉన్న పీపుల్ని అందరినీ ఒక సెట్గా రాస్తే వచ్చేది లెట్స్ ఏ సెట్ కాల్డ్ మ్యూ. ఓకే, ఇందులో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, రైట్? ఎస్ అనేది ఒక సెట్, ఇట్ రిప్రజెంట్స్ స్టూడెంట్స్ గ్రూప్ లెట్స్ ఏ. ఎఫ్ అనేది ఫార్మర్స్ గ్రూప్, జీ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్, రైట్? ఈ సర్కిల్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం ఈ సెట్స్ని, ఈ 3 సెట్స్ని సర్కిల్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ యూనివర్సల్ సెట్ అని ఏదైతే ఉందో మ్యూ,
తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా, అది జనరల్గా రెక్టాంగిల్ డ్రా చేస్తాం. A set of people of the country is called universal set. Of course, మనం if you are talking about globe, then that becomes universal set. మన కంట్రీలో పీపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూనివర్సల్ సెట్గా సెట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద కంట్రీని యూనివర్సల్ సెట్గా తీసుకోవచ్చు. తీసుకుంటే వీ హ్యావ్ ఫ్యూ సబ్ గ్రూప్స్ ఆర్ సబ్ సెట్స్, రైట్? ఎస్ అనేది సెట్ ఆఫ్ స్టూడెంట్స్, ఇట్ ఈజ్ ఎ సబ్సెట్ టు మ్యూ, రైట్? అంటే కంట్రీలో ఉన్న పీపుల్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు కొంతమంది, ఇట్స్ ఎ సబ్ గ్రూప్, రైట్? దట్స్ వై ఇట్ ఈస్ ఎ సబ్సెట్ టు మ్యూ. సిమిలర్లీ సెట్ ఆఫ్ ఫార్మర్స్ ఎఫ్ ఉంది కదా, ఇట్ ఈజ్ ఆల్సో ఎ సబ్సెట్ టు మ్యూ. సెట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీ ఉంది కదా, అది కూడా సబ్సెట్ టు మ్యూ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు, లెట్స్ సే దే ఆర్ ఇంటూ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ప్లేయింగ్ పీపుల్ని కనుక పి అనే గ్రూప్తో రిప్రజెంట్ చేస్తే పి అనేది ఒక సబ్సెట్, బట్ మీకు జీతో ఇది ఓవర్లాప్ అవుతుంది, ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు ప్లే క్రికెట్ ఆల్సో. అర్థమైంది కదా సబ్సెట్స్ గురించి కాన్సెప్ట్, వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. వాట్ యు హ్యావ్ డ్రాన్ నౌ ఈజ్ ద వెన్ డయాగ్రామ్. దాన్నే వెన్ ఆయిలర్ డయాగ్రామ్ అని కూడా పిలుస్తారు, లేకపోతే సింప్లీ వెన్ డయాగ్రామ్స్ అని కూడా చెప్తారు. అండ్ వెన్ డయాగ్రామ్లో జనరల్గా సబ్సెట్స్ అన్నిటినీ సర్కిల్స్తో కానీ ఈ ఓవల్ షేప్స్తో కానీ రిప్రజెంట్ చేస్తాం. యూనివర్సల్ సెట్ని మాత్రం టిపికల్లీ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యూజింగ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఎ స్క్వేర్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, let us now solve some problems from old question papers. Which of the following collections is not a set? ఇది AP Polycet 2022లో ఇచ్చిన క్వశ్చన్. చాయిస్ చూస్తే కనుక ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా అండ్ నన్ ఆఫ్ దెమ్. ఫస్ట్ సెట్ డెఫినేషన్ ఏంటో తెలిస్తే మనం ఈజీగా చెప్పగలుగుతాం. సెట్ డెఫినేషన్ ఏమని చెప్తుంది? ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ కాల్డ్ ఎ సెట్. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అని ఎలా చెప్పగలుగుతాం అంటే వీ హ్యావ్ ఎ క్రైటీరియా, రైట్? ఫస్ట్ క్రైటీరియా ఏంటి? ద ఆబ్జెక్ట్ షుడ్ హ్యావ్ ఎ కామన్ ఫీచర్ ఆర్ ప్రాపర్టీ, రైట్? ద సెకండ్ థింగ్ ఈజ్ we should be in a position to decide whether any given object belongs to the set or not, right? ఫస్ట్ కేస్ తీసుకున్నాం అనుకోండి, కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్. 10th క్లాస్ తీసుకుందాం. 10th క్లాస్లో ఉన్న బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఒక కలెక్షన్గా రాద్దాం, రైట్? అది వెల్ డిఫైన్డ్ కలెక్షనా కాదా అనేది ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ నుంచి ఒక స్టూడెంట్ వచ్చాడు, ఓకే, హిజ్ ఐడి కార్డ్ మే బీ హ్యావింగ్ క్లాస్ 9, రైట్? 10th క్లాస్ బాయ్స్ అందరికీ ఐడి కార్డ్ మీద 10th అని రాసి ఉంటుంది, 10th క్లాస్ అని, రైట్? సో వీ విల్ బీ ఏబుల్ టు సింప్లీ చెక్ వెదర్ ద గివెన్ బాయ్ బిలాంగ్స్ టు ద 10th క్లాస్ ఆర్ నాట్, రైట్? కామన్ ఫీచర్ ఏంటి? అందరికీ ఐడి కార్డ్స్ మీద 10th క్లాస్ అని రాసి ఉంది. సో దిస్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్, దట్స్ వై ఇట్ ఈస్ ఎ సెట్. సో నాట్ ఏ సెట్ అని అడుగుతున్నారు అంటే దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ చాయిస్. కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అన్నారు. ఈవెన్ ఇంటీజర్స్ అంటే ద నెంబర్స్ దట్ ఆర్ డివిజబుల్ బై నెంబర్ 2, రైట్? అంటే కామన్ ఫీచర్ ఆర్ ప్రాపర్టీస్ వెల్ డిఫైన్డ్, రైట్? 2తో డివైడ్ అయ్యేవి ఏవైనా నెంబర్స్ ఉంటే ఇంటీజర్స్, అవన్నీ ఈవెన్ ఇంటీజర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ రైట్ చాయిస్. ద నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ప్రాబ్లం ఉంది. 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఎలా చెప్తామా? మోర్ దెన్ 100 బుక్స్ పబ్లిష్ చేసిన వాళ్ళని టాలెంటెడ్ రైటర్ అనాలా? ఇన్స్టాగ్రామ్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్న వాళ్ళని టాలెంటెడ్ రైటర్ అనాలా? లేకపోతే 3-4 లాంగ్వేజెస్లో బుక్స్ని రాసిన వాళ్ళని టాలెంటెడ్ రైటర్ అనాలా? వీ హ్యావ్ నో క్లారిటీ, రైట్? సో కామన్ ఫీచర్ ఏంటనేది చెప్పలేం, అండ్ వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డిసైడ్. ఒక రైటర్ నేమ్ ఇస్తే కనుక అతను టాలెంటెడ్ రైటరా కాదనేది మనం చెప్పలేం. సో it is not a well defined collection, that's why it is not a set, right? So choice 3 is the right answer for this question. Understood?
ద సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్, ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చారు. మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ దట్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, నెంబర్ 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ని సెట్గా రాస్తే ఏంటనేది చెప్పమంటున్నారు. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటో చూద్దాం. 2, 3, 5, 7 అండ్ సో ఆన్. ఓకే, సో వీటిలో ఈవెన్ నెంబర్ ఏముంది? ఓన్లీ నెంబర్ 2 ఉంది, రైట్? సో ద సెట్ కంటైనింగ్ ఓన్లీ నెంబర్ 2 యాజ్ ద ఎలిమెంట్ is called set of even prime numbers, right? Remaining all the prime numbers are going to be odd numbers. Even number undedi only number 2. Okay, which of the following sets are finite అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. చాయిస్ చూస్తే కనుక సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్, సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏయో, నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు. ఓకే, ఫస్ట్ సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ సో ఆన్, రైట్? దీన్ని సెట్గా రాసామనుకోండి, యూ విల్ బి రైటింగ్ ఇట్ యాజ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఓకే, అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటున్నాయి ఇందులో. అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక వాటిని ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ అన్ ఇన్ఫైనైట్ సెట్, రైట్? నౌ సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు. ప్రైమ్ నెంబర్స్ చూస్తే కనుక 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. దీన్ని సెట్గా రాసినా కానీ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ఫైనైట్ సెట్, ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఇన్ఫైనైట్ సెట్. అదే సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ చూసామనుకోండి, యూ హ్యావ్ జాన్, ఫెబ్, మార్చ్ అలా డిసెంబర్ వరకు ఉంటాయి. నెంబర్ ఆఫ్ మంత్స్ ఎన్ని? 12. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఆఫ్ ఈ పర్టికులర్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని కౌంట్ చేస్తే 12 అని వచ్చింది. కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ని ఏమంటాం? ఫైనైట్ సెట్స్ అంటాం. అంటే చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్? సో సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ ఫైనైట్ సెట్. దిస్ వన్ ఈజ్ ఫైనైట్ సెట్. అండర్స్టూడ్? ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ డిజైన్ రిప్రజెంటెడ్ బై సి ఈక్వల్స్. ఇక్కడ మనకి ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చారు, అందులో 3 సెట్స్ ఉన్నాయి, ఏబిసి. ఏబిసి అనే 3 సర్కిల్స్ ఉన్నాయి, రైట్? దీస్ 3 ఆర్ రిప్రజెంటింగ్ 3 సెట్స్. మనకి ఏమని అడుగుతున్నారు? వెన్ డయాగ్రామ్లో సెట్ సి అనేది దేన్ని చూపిస్తుంది అనేది, రైట్? సెట్ సిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో చూడటం కోసం ఫస్ట్ లెట్ మీ హ్యాష్ దిస్ పోర్షన్. సెట్ సి అనేది సర్కిల్ ఉంది కదా, బ్లాక్ కలర్ సర్కిల్, ఐఎమ్ హ్యాషింగ్ దట్. అందులో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి మీరు ఇప్పుడు. 4, 5, 6 and 7, right? 4, 5, 6 and 7 వీటిని ఎలిమెంట్స్గా ఉన్న సెట్ రాస్తే అది సెట్ సి అవుతుంది. 4, 5, 6, 7, చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్? సెట్ సి అనేది ఇట్ హ్యాస్ గాట్ ఎలిమెంట్స్ 4, 5, 6 and 7. అర్థమైందా? If A is a set of elements A, B, C, D, then the number of subsets for A అని అడుగుతున్నారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం an empty set or null set అనేది is a subset for any set. అంటే మనకి సెట్ ఏకి empty set అనేది ఒక సబ్సెట్, రైట్? లెట్స్ స్టార్ట్ విత్ సబ్సెట్స్. లెట్స్ రైట్ ద సబ్సెట్స్. ఎంప్టీ సెట్ అనేది ఒక సబ్సెట్, రైట్? నెక్స్ట్ 1 ఎలిమెంట్ సెట్గా ఉంటే కూడా అవి కూడా సబ్సెట్సే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్లో ఓన్లీ ఏ అనే ఎలిమెంట్ ఉంది, ఒక సెట్లో ఓన్లీ బి అనే ఎలిమెంట్ ఉంది. ఇలా 1 ఎలిమెంట్ సెట్గా రాస్తే వచ్చేవి కూడా సబ్సెట్సే, రైట్? బికాజ్ సబ్సెట్ డెఫినేషన్ ఏమని చెప్తుంది? ఈచ్ ఎలిమెంట్ మనకి ఇందులో ఉన్న ఎలిమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి, సో వి సే దట్ దిస్ ఈజ్ ఏ సబ్సెట్ టు సెట్ ఏ, రైట్? నౌ అలా చూస్తే కనుక 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ కూడా ఏ అనే సెట్కి సబ్సెట్. 2 ఎలిమెంట్స్ అంటే మనం ఏ కామ బి అనేవి ఎలిమెంట్స్గా ఉన్నట్టు రాసుకోవచ్చు, బి కామ సి ఎలిమెంట్స్గా ఉన్న సెట్, రైట్? ఈ సెట్ చూసామనుకోండి, బి కామ సి అనేవి ఎలిమెంట్స్. దీస్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఈవెన్ ఇన్ సెట్ ఏ. అంటే
this set is a subset to set A, right? So two elements ఉన్న sets రాస్తే కనుక AB, AC, AD, BC, BD and then CD, right? Similarly, three elements set గా రాస్తే వచ్చే సెట్స్ కూడా సబ్సెట్ టు A. త్రీ ఎలిమెంట్స్ అంటే మనకి ABCD అని ఉంది కదా, ABC తీసుకోండి, రైట్? దెన్ AB అండ్ D తీసుకోండి, రైట్? దెన్ BCD తీసుకోండి, ఇలా రాయొచ్చు, రైట్? లెట్స్ రైట్ దాట్. ABC, ABD, ACD అండ్ BCD, రైట్? అండ్ ఫోర్ ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ అంటే ABCD యాజ్ ఎలిమెంట్స్ ఉన్న సెట్ కూడా సెట్ ఏకి సబ్సెట్. మనం నేర్చుకున్న ప్రతి సెట్ ఆ పర్టికులర్ సెట్కి సబ్సెట్ అవుతుంది అని, రైట్? P ఈజ్ ఎ సబ్సెట్ టు P అని చెప్పాం, A ఈజ్ ఎ సబ్సెట్ టు A, రైట్? సో మీరు చూస్తే కనుక ఇవి టోటల్గా సబ్సెట్. మనకేమని అడిగారు? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ A అని అడిగారు. అంటే లెట్స్ కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 and 16, right? Number of subsets for set A is 16. సో మనకి ఎప్పుడైనా క్వశ్చన్ ఇస్తే ఇలాగా ఇదంతా చేసి కౌంట్ చేయాల్సి ఉంటుందా అంటే కాదు. దేర్ ఈజ్ ఎ షార్ట్ కట్, అ సింపుల్ ఫార్ములా టు డూ దాట్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఎన్ని? 4 ఎలిమెంట్స్, రైట్? సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ సెట్ ఏ ఏమవుతుందంటే 2 పవర్ 4 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు 4 కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ గోయింగ్ టు బి 2 పవర్ 4, దట్ ఈస్ ఈక్వల్ టు 16. ఎగ్జాక్ట్గా సేమ్ వచ్చిందా? సో చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లీజ్ నోట్ దిస్. హౌ మెనీ సబ్సెట్స్ ద సెట్ P containing elements 0 1 2 3 will have? ఇది ఏపీ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనం ఇంతకుముందు చూసాం, సబ్సెట్స్ రాసి కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో తెలిస్తే వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద ఫార్ములా 2 పవర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, రైట్? సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ P అనే దాంట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4, రైట్? 1 2 3 4, 4 ఎలిమెంట్స్. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏమవుతుంది? 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే ఎంత? 16. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ P ఈక్వల్ టు 16. అండర్స్టూడ్? హౌ మెనీ సబ్సెట్స్ ద సెట్ P విల్ హ్యావ్? P అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమన్నా? AEIOU. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ సెట్ P కావాలి మనకి, రైట్? ఇది పాలిసెట్, ఏపీ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాసి కౌంట్ చేయడం అనేది ఒక ప్రాసెస్, బట్ వీ నో దట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ ఎ గివెన్ సెట్ కెన్ బి రిటర్న్ యాజ్ 2 పవర్ n. n అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్స్ ఎన్ని? ఈ పర్టికులర్ Pలో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. Number of elements in the set P is equal to 5. అంటే number of subsets is going to be 2 power 5. That is equal to 32. So choice 4 is the right answer. Understood? What is the cardinal number of set A అని అడుగుతున్నారు. Set A has got elements 1 2 and 4. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎ సెట్ అంటే ఏంటి? Number of elements in a set is called cardinal number of the set. Number of elements in a set is called cardinal number of the set. మనకి A అనే సెట్ చూస్తే కనుక it has got 1 2 and 3 elements, right? So number of elements equal to 3 means the cardinal number of the set n of A is equal to 3. So choice 4 is the right answer, right? If A is a set formed by the letters of the word possessiveness, then the number of elements of set A అని అడుగుతున్నారు. ఇది ఏపీ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ సెట్ A. సెట్ A అనే దాన్ని రోస్టర్ ఫామ్లో రాయడం కోసం విల్ పుట్ కర్లీ బ్రాకెట్స్ లైక్ దిస్, రైట్? సో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే P is one element, O is another element, right? S is another element,
బట్ ఈ ఎస్ అనే దాన్ని నెక్స్ట్ కన్సిడర్ చేయం, ఎందుకంటే రోస్టర్ ఫామ్లో రాసినప్పుడు ఒక ఎలిమెంట్ ఒక్కసారి మాత్రమే రాస్తాం. సో ఎస్లన్నిటినీ కట్ చేసేస్తున్నాను నేను. ఓకే, ఎస్ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈ. ఈని ఒకసారి ఇంక్లూడ్ చేస్తే రెండోసారి ఇంక్లూడ్ చేయకూడదు రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు. లెట్ మీ కట్ ఈజ్, రైట్. దెన్ వీ హ్యావ్ ఐ, దెన్ వీ హ్యావ్ వి, రైట్. దెన్ వీ హ్యావ్ ఎన్. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? లేవు, రైట్. సో నౌ లుక్ ఎట్ దిస్. దిస్ ఈజ్ సెట్ ఏ. ఇట్ హ్యాస్ గాట్ ఎలిమెంట్స్ POSEIVN. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 7 కాబట్టి చాయిస్ 1 is the right answer. Understood? The cardinal number of set A containing elements -2, -1, 0, 1 and 2. ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎ సెట్ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్. అంటే N of A ఏంటో చెప్పాలి మనం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ 1 2 3 4 5, right? So the cardinal number of set A, that is denoted as in N of A, is equal to 5. So choice 1 is the right answer, right?